భారతదేశం యొక్క ఆర్థిక ప్రకృతి దృశ్యం దాని సంస్కృతి వలె వైవిధ్యమైనది. స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి రేసులో కొన్ని రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు దేశం యొక్క మొత్తం ఆర్థిక బలానికి గణనీయంగా దోహదం చేస్తాయి. భారతదేశంలోని 7 సంపన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఇవి ఆర్థిక సామర్థ్యం, రాష్ట్ర వృద్ధికి ఆజ్యం పోసే కీలక పరిశ్రమలలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. భారతదేశంలో బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రం ముంబై రాష్ట్రం. దేశంలోని వాణిజ్య నగరం. దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రం మహారాష్ట్ర. ముంబై ఆర్థిక కేంద్రం. ఇది దేశంలోని ప్రధాన బ్యాంకులు, బహుళజాతి సంస్థలు, స్టాక్ ఎక్స్చేంజ్లు కలిగి ఉంది. భారతదేశ సముద్ర వాణిజ్యంలో ముంబై నగరం యొక్క ఓడరేవు ముఖ్యమైన భాగం. దీనివల్ల దాని ఆర్థిక బలం బలపడుతోంది. మహారాష్ట్ర తయారీ స్థావరం. రాష్ట్ర సాంస్కృతిక సహకారం, ముఖ్యంగా బాలీవుడ్ ద్వారా దీని ఆర్థిక ప్రభావం పెరిగింది. తమిళనాడు ఆర్థిక వ్యవస్థ దాని తయారీ శక్తిపై ఆధారపడి ఉంది. 20 ట్రిలియన్ వస్త్ర వ్యాపార వృత్తి వివిధ రకాల బట్టలు, వస్త్రాలను తయారు చేయడానికి గొప్ప చరిత్ర కలిగి ఉంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో భారీ ఎక్స్పోజర్, ఆటోమేటివ్ పరిశ్రమ దీనికి మరొక ముఖ్యమైన బలం. అదనంగా తమిళనాడు సమాచార సాంకేతికతలో గణనీయమైన పురోగతి సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడి ప్రతిభను ఆకర్షించి అభివృద్ధి చెందుతున్న ఐటీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీని ఆటోమొబైల్ తయారీ పరిశ్రమ కూడా చాలా బలంగా ఉంది. గుజరాత్ ఆర్థిక దృశ్యం దాని వ్యూహాత్మక స్థానం, ముందు చూపు విధానాలకు నిదర్శనం. రాష్ట్ర తీరం అంతర్జాతీయ వాణిజ్యానికి ఒక ముఖ్యమైన గేట్వే మాత్రమే కాకుండా దాని అభివృద్ధి చెందుతున్న పెట్రోకెమికల్, ఫార్మాస్యూటికల్ రంగాలలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. గుజరాత్ పారిశ్రామిక ప్రాంతం వ్యాపారం, పెట్టుబడులను ఆకర్షిస్తుంది. దాని వ్యవసాయం, సర్దార్ సరోవర్ డ్యాం వంటి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రధానంగా దోహదపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ దేశంలోని వ్యవసాయోత్పత్తిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిదారులలో ఒకటి. ఇది భారతదేశ ఆహార భద్రతకు గణనీయంగా దోహదపడుతుంది. రాష్ట్రంలోని సారవంతమైన గంగా మైదానాలు గోధుమ, వరి, చెరుకు, బంగాళదుంపలతో సహా వివిధ రకాల పంటలను పండిస్తాయి. వ్యవసాయ శక్తితో పాటు ఉత్తరప్రదేశ్ తన సేవల రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రానికి ఐటీ, టూరిజంపై సమాన దృష్టి ఉంది. కర్ణాటక ఆర్థిక శక్తి ప్రధానంగా బెంగళూరు నగరం నుంచే నడపబడుతుంది. తరచుగా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈ ఐటీ హబ్ సిటీ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. దేశంలోని కొన్ని అతిపెద్ద ఐటీ కంపెనీలు, స్టార్టప్లకు ఇది కేంద్రంగా ఉంది. బయోటెక్నాలజీ పరిశ్రమ కర్ణాటకలో ఓ సహాయక పర్యావరణ వ్యవస్థను కూడా కనుగొంది. ఇక్కడ రాష్ట్రం పెద్ద సంఖ్యలో బయోటెక్ సంస్థలను ప్రారంభించింది. ఫలితంగా బయోటెక్నాలజీ పరిశోధన, అభివృద్ధిలో ఈ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్ దాని ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక వారసత్వం, వ్యూహాత్మక వాణిజ్య పద్ధతులలో దాగి ఉంది. రాష్ట్ర రాజధాని కోల్కతా చారిత్రాత్మకంగా ఒక ముఖ్యమైన వాణిజ్య నౌకాశ్రయంగా ఉంది. నేటికి బిజీగా ఉన్న వాణిజ్య కేంద్రంగా కొనసాగుతోంది. ఇది బ్రిటిష్ ఇండియా రాజధాని. వాస్తుశిల్పం, కళ, మేధో జీవితంపై కాదనలేని ముద్ర వేసింది. సాంస్కృతిక కేంద్రంగా దాని హోదా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ చారిత్రక ప్రాముఖ్యత సమకాలీన ఆర్థిక కార్యకలాపాల కలయిక, జనపనార, తేయకు, ఉక్కు, వస్త్రాలు వంటి కీలక పరిశ్రమల వృద్ధి, పశ్చిమ బెంగాల్ సంప్రదాయం, ఆధునికత యొక్క ప్రత్యేక సమ్మేళనంగా మారింది.